హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు జాబిలమ్మ కథలు. ఈరోజు నేను చెప్పబోయే కథ దారి తెలియని పయనం. ఓసే ఎక్కడ తగలడ్డావే, నా మొహాన్ని కాఫీ నీళ్ళైనా పోస్తావా లేదా అని కేక వేస్తూ అత్తయ్య గారు హాల్లో కూర్చొని ఏదో టీవీ సీరియల్ చూస్తూ పక్కనే మావయ్య గారు ఆడవాళ్ళకి నేనేమీ తక్కువ కాదన్నట్టు భార్యతో పాటు సీరియల్ చూస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 11 వరకు ఏదో ఒక సీరియల్ చూస్తూనే ఉంటారు. 4-5 రోజులకి స్నానాలు. అంత బద్దకస్తులు. అన్నీ వాళ్ళ కూర్చున్న చోటగా అందజేయాలి. అంత బద్దకస్తులైన వాళ్ళకి అంతే బద్దకస్తులైన కొడుకు. తరతరాలు తిన్నా తరగని ఆస్తిని సంపాదించి వెళ్లారు వాళ్ళ పెద్దలు. ప్రతి 4-5 ఫ్లాట్ల నుంచి దాదాపు ₹1,00,000 దాకా రెంటే వస్తుందంటే నమ్మరు. దర్జాగా జీవితం గడిచిపోతుంది. కొడుకు కూడా అంతే బద్దకస్తుడు. బండమొహంలా ఉంటాడు. వాడికి ఒళ్ళు వాడే మోసుకోలేనంత లావుగా ఉంటాడు. ఇవి వాళ్ళ చరిత్ర. లావుగా ఉన్న కొడుక్కి పెళ్లి చేయాలన్న ఆలోచన కూడా లేదు. వాళ్ళ బంధువులు స్నేహితులు చివాట్లు పెట్టేసరికి ఎన్నో సంబంధాలు చూశారు. ఏవీ సెట్ అవ్వలేదు. చివరికి సవితల్లి చేతులు రోజు చస్తూ బతుకుతున్న శరణ్యకిచ్చి వాళ్ళ సవితల్లికి బాగా డబ్బు ముట్టి చెప్పి పెళ్లి చేశారు. పెళ్లి చేసినా ఏ ముచ్చట తీరని అభాగ్యురాలు శరణ్య. వాడి ఒళ్ళు వాడే మోసుకోలేడు. ఇంకా సంసారం చేయాలనే ఆలోచన వాడికి ఎలా వస్తుంది? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తినడం, అమ్మానాన్నతో కూర్చొని సీరియల్స్ చూడడం. వాడికి పక్కన వాళ్ళలో 4 మాటలు మాట్లాడడానికే బద్ధకమే. పెనం మీద నుంచి కుంపట్లు పడినట్టుందా పరిస్థితి. ఇక్కడ దారుణమైన బ్రతికే. భర్త ఒంటి నిండా రోగాలు, దానికి తోడు మందు అలవాటు. పెళ్ళైన 6 నెలలకే తిన్నది రాయించుకోలేక ఆయాసపడి ఒక్కసారి అది గుండెకి తన్ని కుప్ప కూలిపోయాడు. మళ్ళీ లేవనే లేదు. ఆమెకి ఏ ముచ్చట తీరకుండానే ఆమె ఒంటి మీదకి తెల్ల చీర, నుదుటిన విభూది వచ్చి పడ్డాయి. చిన్న వయసులోనే ఆమెకు వైరాగ్యం. ఆమె చేసే చాకరీ కావాలి కానీ ఆమె కాఫీ ఇచ్చేటప్పుడు నిండుగా ముసుగు కప్పుకొని మొహం కనపడకుండా ఇవ్వాలి. ఎప్పుడు బయటికి రాకూడదు. ఆ వంటగదిలోనే పడుండాలి. ఇలా ఉన్న ఆమె బ్రతుక్కి భర్త స్నేహితుడు మాటలతో దగ్గరయ్యాడు. తనతో ఎవరో ఒకరు మాట్లాడితే చాలు అని పరితపిస్తున్న ఆమెకు అతని మీద స్నేహం కాదు ప్రేమేమో. అతను కూడా ఇంటికి కావాల్సిన సామాన్లు కూరగాయలు తెచ్చే నెపంతో ఇంట్లో అందరికీ చాలా దగ్గరయ్యాడు. బయట పని అంతా చేసి పెట్టడానికి ఒక మనిషి కావాలి కాబట్టి అత్తామామ ఏమీ అడ్డు చెప్పలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు అతడు ఆమెకి ప్రపోజ్ చేస్తాడు. నువ్వు నేను దూరంగా వెళ్ళి ఎక్కడైనా హాయిగా బ్రతుకుతా అని చెప్పి ఇద్దరూ అర్ధరాత్రి పూట ఇంటి నుంచి పారిపోతారు. విజయవాడ స్టేషన్లో బండి ఆగింది. అతను తినడానికి ఏదైనా తెస్తానని ట్రైన్లోంచి దిగాడు. ఆమెకు కూడా బాగా ఎక్కిళ్ళు అనిపించి మంచినీళ్ళ కోసమని దిగింది. మంచినీళ్ళు పడుతున్న ఆమెకు అతను ఎవరితోనో మంచి ఫిగర్ చూసి కాస్త ఎక్కువ ఇప్పించండి అనే మాటలు స్పష్టంగా వినిపించాయి. దానితో ఆమెకు అతని నిజస్వరూపం తెలిసి విజయవాడలోనే దిగి దారి తెలియని పయనం కొనసాగించింది. ఇదండి కథ. మీకు మా కథను నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి.